గొర్రెల పంపిణీ పథకంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించింది. గత ప్రభుత్వ పథకంలోని నిధులు పక్కదారి పట్టించిన అధికారులను, కాంట్రాక్టర్లను ఏసీబీ విచారిస్తోంది. భారీ మొత్తం కొల్లగొట్టడం వెనుక పెద్దల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది. గొర్రెల పంపిణీ స్కీమ్ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఏసీబీ అధికారులు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ, గొర్రెల మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రామచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ ను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు విచారిస్తున్నారు. కస్టడీ విచారణలో భాగంగా సోమవారం మొదటి రోజు చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు తరలించి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. 700 కోట్లు ప్రభుత్వ నిధులు గోల్మాల్ కావడంపైనే దృష్టి సారించిన ఏసీబీ నిధుల దుర్వినియోగం వెనుక ఉన్న రాజకీయ నేతలు, ప్రైవేటు వ్యక్తుల వివరాలు రాబడుతోంది. గొర్రెల పంపిణీ స్కీమ్లో 2.10 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేసులో 4 అధికారులు, బినామీలతో పాటు సీఈఓ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను జూన్ 1న అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం అధికారులు విచారించారు. మాజీ సీఈఓ రామచందర్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ నిర్వహించిన విధులపై ఆరా తీశారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో విధి విధానాలు, గొర్రెల కొనుగోళ్లు, కాంట్రాక్టర్స్, లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను రామచందర్ నుంచి సేకరించినట్లు సమాచారం. స్కీమ్ కు సంబంధించిన జీవోకు అనుగుణంగా పంపిణీ జరిగిందా లేదా అనేది నిర్ధారించుకునేందుకు అధికారులు రికార్డులను పరిశీలించినట్లు తెలుస్తోంది. 2,10,00,000 మోసంతో బయటపడ్డ స్కామ్ ఆధారంగా 700 కోట్లు ఎక్కడికి వెళ్లాయనే వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంలోనే మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ను సుదీర్ఘంగా విచారించారు. ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టక ముందు కళ్యాణ్ కుమార్ ఎక్కడెక్కడ విధులు నిర్వహించాడనే దానిపై ఆరా తీశారు అధికారులు. ఇక ఇప్పటికే కేసులో అరెస్టైన నిందితులతో ఎలాంటి సంబంధాలున్నాయనే వివరాలు సేకరించారు. ప్రధానంగా గొర్రెల స్కీమ్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరెవరు పాల్గొన్నారనే సమాచారం కోసం కళ్యాణ్ కుమార్ ను విచారిస్తున్నట్లు తెలిసింది.